తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ విషయంలో లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకైతే మేము పూర్తి స్థాయిలో చేశామంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ కొర్రీల మీద కొర్రీలు పెట్టి కేవలం 1/3 మాత్రమే ఇచ్చి 2/3కి ఎగరగొట్టారనేటువంటి మాట మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లందరూ కూడా. అసలు ఏం జరిగింది? రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ధోరణి ఎట్లా కనబడతా ఉంది? రైతులకు మేలు జరుగుతుందా, లాస్ అయిందా అనేటువంటి విషయం అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా రైతు బంధు సమితి అధ్యక్షులుగా కొనసాగి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్ల రాజేశ్వర రెడ్డి మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. రుణమాఫీ మాత్రం జరిగిపోయింది, రైతులందరూ చాలా సుఖ సంతోషంగా ఉన్నారు, రైతులు పండుగలు చేసుకుంటూ ఉన్నారు, సంబరాలలో మునిగిపోయి ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. నిజంగానే అట్లాంటి పరిస్థితి గ్రామాలలో రైతుల మధ్య ఉందా? రైతులు సంబరాలు చేసుకోవట్లేదు, రైతులు ఆనందంలో లేరు, రైతులు ఆందోళనలో ఉన్నారు. ఒక ఊరిలో 100 మంది ఉంటే 20-25 మందికి వస్తే 70-75 మందికి రాలే. మీరే వారు చెప్పిన లెక్కలే చెప్తున్నాను. రుణమాఫీని 9వ తారీఖు లోపల డిసెంబర్ 9న ఇస్తాను, కేసీఆర్ అంతకుముందు ఇచ్చింది ఉన్నట్లయితే తీసుకోండి, మళ్ళీ మీరు 2 లక్షలు తీసుకోండి, నేను ఇస్తా అని చెప్పేసి ఆయన చెప్పిండు. అన్ని వీడియోలో ఉన్నది. డిసెంబర్ 9 వచ్చింది, పోయింది, ఇవ్వలే. మార్చి 30వ తారీఖుని ఇస్తా అని చెప్పేసి మొన్న అసెంబ్లీలో చెప్పిండు, 100 రోజుల్లో ఇవ్వలే. మళ్ళా ఎలక్షన్ వచ్చినప్పటికీ, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు అన్ని దేవుళ్ళ మీద కొట్టేసి మళ్ళీ ఆగస్టు 15 ఇస్తామన్నాడు. ఆగస్టు వచ్చింది, వస్తున్నది, ఏమంటున్నాడు? నేను 31,000 కోట్లు ఉన్నది, ఆ 31,000 కోట్లని 3 విడతలుగా ఇస్తాను అని చెప్పాడు. ఇవాళ ఏం చేసిండు? 1,00,000 లోపు రుణమాఫీ చేస్తున్న, 1,00,000 లోపు 6,000 కోట్లు మాత్రమే ఉన్నది అని చెప్తున్నాడు. గతంలో 2014లో కేసీఆర్ రుణమాఫీ చేస్తున్నప్పుడు 1,00,000 కోట్లు మాత్రం, 1,00,000 లోపు ఉన్న వాళ్ళు చేసినాం. ఎంత చేసినాం? 16,144 కోట్లు. ఎంతమందికి? 33 లక్షల మంది రైతులకి. క్లియర్? రెండోసారి రుణమాఫీ 1,00,000 రూపాయలే చేస్తా అని చెప్పినాం. ఎంత వచ్చింది? 19,000 కోట్లు. ఎంతమందికి? 34 లక్షల మంది రైతులు. 33 లక్షల మంది రైతులు ఆనాడు తీసుకున్నారు 2014లో, 34 లక్షల మంది రైతులు 2018లో తీసుకున్నారు. మరి ఇప్పుడు ఎంతమంది? 10 లక్షల మంది రైతులు ఉన్నారా? 10 లక్షల మంది రైతులకు 6,000 కోట్లు మాత్రమే ఉందని చెప్పేసి నమ్మబలికినావు. ఎందుకు నమ్మబలికినావు? ఎందుకు ఎన్ని ఆంక్షలు పెట్టినావు? రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వలే, ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వలే. అది నీ యొక్క నిబంధనలోనే, నీ యొక్క జీవో రూపంలోనే పెట్టినరు. ఐటీ కడుతున్న వాళ్ళకి ఇవ్వలే, 10 ఎకరాల పైన వాళ్ళకి ఇవ్వలే, ఉద్యోగస్తులకు ఇవ్వలే. ఇవన్నీ కూడా చెప్పకుండా వాళ్ళకందరూ చెప్పిండ్రు. అంటే 33-34 లక్షల మంది ఉన్న రైతులని 10-11 లక్షలు తగ్గించడం, 20,000 కోట్లు ఉండాల్సిన దాన్ని 6,000 కోట్లు మాత్రమే ఉందని ఇలా నమ్మకంగా చెప్తున్నాం. ఈ 6,000 కోట్లకే బ్రహ్మాండం బద్దలైనట్టు మొత్తం కూడా గోరంతలు కొండంతలుగా చేసి చెప్తున్నారు. గింతంత చేసి కొండంత చేసినట్టు చెప్తున్నారు. 31,000 కోట్లు చేయండి ముందు. మీరు చెప్పిన లెక్కలు తప్పుల లెక్కలు, ఆంక్షలు, నిబంధనలు అన్నీ చేస్తే కూడా మీరు చెప్తుందే 31,000 కోట్లు కదా. దాన్ని చేసిన తర్వాత సంబరాలు చేసుకోండి. 6,000 కోట్లకు 600 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు, 600 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇంకో 200 కోట్లు పెట్టేసి రాహుల్ గాంధీతో మీటింగ్ పెడతారట. రైతు భరోసా ఇస్తా ఉన్నావు కదా, 7,500 రూపాయలు ఇస్తే 5,000 వస్తాయి, ఇప్పుడు తీసుకోకండి, నేను 7,500 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పింది కదా. మరి ఇలా జూన్ అయిపోయింది, జూలై అయిపోతుంది కదా, ఎందుకు ఇవ్వలే? మేము ఇచ్చినాం కదా 12 సార్లు 72,000 కోట్లు 70 లక్షల మంది రైతులకు, 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా 2 సార్లు ఇచ్చినాం కదా 34 లక్షల మంది రైతులకు. 1,00,000 కోట్లు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసింది వాస్తవమే కదా. 60,000 కోట్ల రూపాయలు పవర్ సబ్సిడీ ఇచ్చినాం కదా. 7,000 కోట్ల రూపాయలు రైతు బీమా కింద ప్రతి రైతుకి 5 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చినాం కదా. 1,000 కోట్ల రూపాయలు విత్తనాలకు సబ్సిడీ ఇచ్చినాం కదా. 572 కోట్లు పెట్టి 2,604 రైతు వేదికలు కట్టినాం కదా. 46,000 చెరువులను బాగు చేసినాం కదా. 1,50,000 కోట్లు పెట్టి మొత్తం కూడా సాగునీరు అందించినాం కదా. సాగునీళ్ళు ఇచ్చి, ఉచిత కరెంట్ ఇచ్చి, పండిన ప్రతి గింజను కొని 132 లక్షల ఎకరాలు ఉంటే 230 లక్షల ఎకరాలకు విస్తీర్ణం పెంచి 17 క్వింటాళ్ళు ఎకరానికి వండేది ఉన్నట్లయితే వరి 26 క్వింటాలకు పెంచిన ఉత్పాదకత పెంచినాం కదా. విస్తీర్ణం పెంచి, ఉత్పాదకత పెంచి, ఉత్పత్తి పెంచి
రైతులకు కావాల్సిన పెట్టుబడి ఇచ్చి రైతు బీమా ఇచ్చి వాళ్ళు పెట్టుకోవడానికి 4 లక్షల టన్నుల సామర్థ్యం ఉంటే 40 లక్షల టన్నుల సామర్థ్యానికి అలా గోడౌన్లో పెంచి ప్రతి గింజను కొని రైతులను వ్యవసాయాన్ని పండగ చేసింది కేసీఆర్ కదా. దీనికి సంతోషపడుతున్నారు, ఆనందంలో ఉన్నారు. ఇదే సందర్భంలో రుణమాఫీ కాలేదు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. 100 మంది ఉంటే కేవలం 25 మందికే అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మిగిలినటువంటి 75 మంది దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి అసలు వాళ్ళకు భరోసాగా నిలిచేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారు? ఆ డేటా ఏమన్నా ఇప్పటివరకు సేకరించేటువంటి ప్రయత్నం స్టార్ట్ అయిందా? వాళ్ళే చెప్తున్నారు కదా 31,000 కోట్లలో 6,000 కోట్లు అంటే 20% ఇస్తున్నామని చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పిన ప్రకారమే 40 లక్షల మంది రైతులకు వాళ్ళు ఇచ్చింది ఇవాళ 10 లక్షల మంది రైతులకు 25%. మిగతా వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఇవ్వాలని ఖచ్చితంగా కోరుతున్నాం. ఆంక్షలు నిబంధనలు వద్దంటున్నాం. రేషన్ కార్డులు ఆధార్ కార్డులు పెట్టొద్దంటున్నాం. పాస్ బుక్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ రుణమాఫీ ఎంత తీసుకుంటే నువ్వు చెప్పిన ప్రకారం 2 లక్షల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాం. అది ఇచ్చిన తర్వాత తిట్టండి, మాట్లాడండి. మేము చెప్పినాం 1,00,000 రూపాయలు ఇస్తాను ఇచ్చినాం, రెండోసారి చెప్పినాం ఇచ్చినాం, రైతు బంధు ఇస్తా అని చెప్పలే ఇచ్చినాం, రైతు బీమా ఇస్తా అని చెప్పలే ఇచ్చినాం, ఉచిత కరెంటు కంటిన్యూ చేసి మొత్తం కూడా 18 లక్షల ఎకరాలకు పంపు సెట్లు ఉంటే 30 లక్షల పంపు సెట్లకు మోటార్లు పెట్టినాం. ఇవి మేము చేసిన చరిత్ర. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో అత్యంత ఎక్కువగా ఇలా వ్యవసాయ రంగం నుంచి వెళ్ళి ఇవాళ ఉత్పాదకత ఎక్కువ పెంచింది మేము. నీతి ఆయోగ్ రిపోర్ట్ తీసుకో, ఆర్బీఐ రిపోర్ట్ తీసుకో, కేంద్ర వ్యవసాయ శాఖ రిపోర్ట్ తీసుకో, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఆత్మహత్యలు తగ్గిన రికార్డు తీసుకో. ఏ రికార్డు తీసుకున్నా కూడా ఈ రాష్ట్రం 10 సంవత్సరంలో వ్యవసాయ రంగంలో చేసిన అభివృద్ధే. కానీ నిన్నటి నుంచి ఒక వాదన ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏ లీడర్ను పలకరించినా కానీ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు గన్ పార్క్ దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కొంతమంది అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లందరూ కూడా హరీష్ రావును అక్కడికి వచ్చి రాజీనామా చేయాలని మాట్లాడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అసలు ఎట్లా చూడొచ్చు అంటారు ఈ రాజీనామాకు పట్టుబట్టే విధానాన్ని? రుణమాఫీ ఏమో కాలేదని మీరు చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు? 6 గ్యారంటీలు 13 హామీలు రుణమాఫీ 15వ తారీఖు ఆగస్టు లోపల చేస్తే నేను నా యొక్క రాజీనామాను పనంగా పెడుతున్నా, రాజీనామా చేస్తా అని చెప్పిండు. ఇవాళ దానికి కట్టుబడి ఉన్నాడు. సిగ్గు శరం లేకుండా వాళ్ళ యొక్క మాట తప్పే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొడంగల్లో రాజీనామా చేస్తానని రాజీనామా చేయకుండా పారిపోయింది రేవంత్ రెడ్డి. రైట్. మల్కాజ్గిరిలో గెలవకపోతే మహబూబ్ నగర్లో గెలవకపోతే చేవెళ్ళలో గెలవకపోతే ఎంపీగా నేను మొత్తం కూడా రాజీనామా చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. కానీ అలా రేవంత్ రెడ్డి చెప్పినట్లు చేయకుండా పారిపోయింది మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి తప్ప హరీష్ రావు కాదు. హరీష్ రావు గారు ఎప్పుడైతే ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నప్పుడు రాజీనామా చేస్తానని తెలంగాణ కోసం చెప్పిండు, చేసిండు. 3 సార్లు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని కేసీఆర్ గారు ఆదేశిస్తే తెలంగాణ కోసం చెప్పిండు, చేసిండు. ఇవాళ కూడా సిద్ధం. 6 గ్యారంటీలు, మీరు 13 హామీలు 100 రోజుల్లో చేస్తున్నారు. 100 రోజులు కాదు, ఆగస్టు 15 వరకు చేయండి, రాజీనామా చేస్తారు. రుణమాఫీ ఆంక్షలు లేకుండా, నిబంధనలు లేకుండా, ఆధార్ కార్డులు అడ్డుపడకుండా, రేషన్ కార్డులు అడ్డుపడకుండా, పాస్బుక్ మీదనే 31,000 కోట్లు ఇస్తా అన్నావు కదా, 31,000 కోట్లు ముందు ఇవ్వు. ఇవన్నీ 6 గ్యారంటీలు ఇవన్నీ అమలు చేయి, ఖచ్చితంగా మేము చేస్తాం. సిగ్గుశరం లేకుండా కృత్రిమంగా కొద్దిమంది ఏదో మాట్లాడితే మీలాగా పదవులకు పట్టుకొని ఉండేటోళ్ళం కాదు, పెదవులు మూసుకొని ఉండేటోళ్ళం కాదు. బరాబర్గా నువ్వు చేసినట్లయితే మేము కూడా చేసి చూపిస్తాం. నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో చాలా అలజడి అయితే ఈ 2 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. గ్రూప్స్కి సంబంధించినటువంటి అభ్యర్థులు, డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాల్సిందే అనేటువంటి పట్టు వీడనటువంటి సందర్భంలో డిఎస్సి అయితే ఇప్పుడు ప్రస్తుతం పరీక్షలు అయితే రన్ అవుతున్నాయి. ఇంకా గ్రూప్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా టీజీపీఎస్సీ ముట్టడి ఇంకా నడుస్తూ ఉంది కొంతమందికి సంబంధించినటువంటి విషయంలో. ఇట్లా వీరి విషయంలో మాట్లాడాలంటే వాళ్ళ డిఎస్సి పేరు మీద వాళ్ళందరినీ రెచ్చగొట్టింది రాహుల్ గాంధీ, ఈయనే రేవంత్ రెడ్డి. ఎవరి దగ్గర పోయినా ఇదే రియాజ్ కదా, ఇదే అశోక్ కదా, ఇదే తిన్మార్ మల్లన్న కదా, ఇదే మోతిలాల్ నాయక్ దగ్గర కదా, ఇదే నిరుద్యోగుల దగ్గరకు పోయి మరి వీళ్ళు ఏం చదువుతున్నారని ఏం రాస్తున్నారని చెప్పేసి వీళ్ళు దీక్ష చేసిండ్రు. ఇవాళ దీక్ష చేసిన మోతిలాల్ని, దీక్ష చేస్తున్న అశోక్ని, దీక్ష చేస్తున్న మరొకరిని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరు ఎగ్జామ్ రాస్తుండ్రా, మీరు ఒక కోచింగ్ సెంటర్, ఇదే కోచింగ్ సెంటర్ దగ్గరికి అశోక్ నగర్కి పోయింది వీళ్ళే కదా.
మరి అప్పుడు పోయినప్పుడు ఎట్లా కరెక్ట్ అవుతుంది, ఇప్పుడు ఎట్లా మిగతా వాళ్ళు పోయి అడిగితే తప్పు అవుతుంది. డిఎస్సి 25,000తో నువ్వే డిఎస్సి ఇస్తా అని చెప్పినావు. పచ్చి అబద్ధాలు ఇప్పటికీ మాట్లాడుతున్నారు. డిసెంబర్ పోయినసారి డిఎస్సి అనేది 2012లో పడ్డదని, 2017లో 8,000 మంది టీచర్ పోస్టులను ఈ ప్రభుత్వం ఫిలప్ చేసింది. 9,000 మందిని సోషల్ వెల్ఫేర్లో, మైనార్టీ వెల్ఫేర్లో, బీసీ వెల్ఫేర్లో, ఎస్టీ వెల్ఫేర్లో, జనరల్గా రెసిడెన్షియల్లో రిక్రూట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. జూనియర్ కాలేజ్లో, డిగ్రీ కాలేజ్లో, పాలిటెక్నిక్ కాలేజ్లో మొత్తం రెగ్యులరైజ్ చేసింది 11,000 మందిని ఈ ప్రభుత్వం. టీచర్లను కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ ఉద్యోగస్తులను నింపింది బరాబరిగా కేసీఆర్ గారి ప్రభుత్వం. పదే పదే గోబెల్స్లాగా అబద్ధం. ఒక్క సీటు ఫిలప్ చేయలే, ఒక్క టీచర్. 8,000 మంది టీచర్లను డైరెక్ట్గా టీఎస్పీఎస్సీ ద్వారా రిక్రూట్ చేసినాం. 9,000 మందిని సోషల్ వెల్ఫేర్ మిగతా వాటిలో కూడా రిక్రూట్మెంట్ చేసినాం. ఇవాళ ఈ 5,600 మందికి డిఎస్సి ద్వారా ఇస్తామని చెప్పేసి ఇచ్చింది నోటిఫికేషన్ మేమే. 3 ఏళ్ళు అయిపోయింది కాబట్టి టీచర్లు 61 సంవత్సరాల తర్వాత వచ్చిన ఖాళీలు మాత్రం వాళ్ళు యాడ్ చేసింది తప్ప మరొకటి చేయలే. విద్యార్థులను డిఎస్సి పేరు మీద నమ్మబలికింది, మోసం చేసింది. ఇవాళ కూడా మోసం చేస్తున్నది ఇవాళ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ఆ నిరుద్యోగుల ఉసురు తగులుతుంది. వీళ్ళది ఖచ్చితంగా వీళ్ళ యొక్క పని భరతం పడుతుంది. ఎట్టకేలకు స్పీకర్ని అయితే కలవడం జరిగింది. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఎమ్మెల్యేలు కొంతమంది కలిసి స్పీకర్ను కలిసి పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా వేటు వేయాల్సిందనేటువంటి విషయాన్ని అయితే చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వేటు పడుతుందనేటువంటి భావన ఏమన్నా ఉందా? 10 మంది ఇప్పటికి పార్టీ మారారు. దానిలో ఒకరు మీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి వేరే పార్టీకి వెళ్ళి ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి దానం నాగేంద్ర కూడా ఉన్నాడు. అసలు ఈ 10 మంది పైన వేటు పడుతుందనేటువంటి ఆశాభావం ఏమైనా ఉందా? నీతి, రీతి, నిజాయితీ లేని కొంతమంది నాయకులని సంతలో పశువులాగా కొనుగోలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, ఇక్కడ రేవంత్ రెడ్డి చేసేది మరొకటి. బీఆర్ఎస్ పార్టీ చేసింది కానీ బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకున్నది తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలను కండువాలు కప్పలే. ఖచ్చితంగా ఈ విధంగా మారిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఎమ్మెల్యే పదవి ఊడుతుంది. ఉప ఎన్నికలు వస్తాయి, బ్రహ్మాండ విజయం మళ్ళీ సాధిస్తాం. వీళ్ళందరూ కూడా ప్రజా క్షేత్రంలో భంగపాటు తప్పదు. ఖచ్చితంగా ఇవాళ ఒక్కరు ఇద్దరు 10 మంది పోయినా 15 మంది పోయినా అందరూ కూడా వాళ్ళ ఎమ్మెల్యే పదవి ఊడబీకేదాకా ఖచ్చితంగా స్పీకర్ వెంట పడతాం, కోర్టుల వెంట పడతాం, కోర్టులకు కూడా పోతాం, అదేవిధంగా సుప్రీంకోర్టు దాకా పోతాం. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధమైన చర్యలు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఏ విధంగా పదవి మారిన వాళ్ళందరూ కూడా ఇలా ఏదైతే ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారో ఆ పార్టీలోనే ఉండాలి. ఉండనట్లయితే వాళ్ళ పదవి ఊడబీకేదాకా కూడా మా యొక్క న్యాయ పోరాటం, చట్టబద్ధమైన పోరాటం కొనసాగుతుంది. బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హుకుం జారీ చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా బొగ్గు గనులను మీరు వేలంపాట వేయాల్సిందే బొగ్గుకు సంబంధించినటువంటి విషయంలో అని అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సింగరేణికి కూడా ఇప్పటికే లెటర్లు రాసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి విషయంలో పునాది పడుతుందనేటువంటి మాట సింగరేణి కార్మికుల్లో ఒక ఆందోళన వినబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వారికి ఏ విధమైనటువంటి మద్దతు ప్రకటించబోతా ఉంది? బీఆర్ఎస్ పార్టీ సింగరేణిని బాగు చేసింది, సింగరేణిని కాపాడుకున్నది, సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చింది, సింగరేణిలో అత్యధిక బోనస్ ఇచ్చి సింగరేణిలో ప్రైవేటీకరణ చేయండి బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. మీరు ఏదన్నా చూడండి, ఇవాళ బయట బొగ్గు చాలా రేటు ఉంటే మాకు అవసరం లేదు, మేమే ఇతర ప్రాంతాల పోయి కూడా తవ్వుతామని చెప్పేసి కూడా మనం పోయి వైజాగ్లో, మనం పోయి ఇంకో దగ్గర కూడా కోర్టు చేసినాం. కాబట్టి ఆనాడు వ్యక్తిగతంగా కొంతమంది ఇక్కడ వేసినా కూడా మనం అలో చేయలే. ఇవాళ కూడా చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ విధానం ప్రకారం ప్రైవేటీకరణ సింగరేణి కానీ బిహెచ్ఎల్ కానీ ఇంకోటి కానీ చేయడానికి మేము ఒప్పుకోలే. ఈ రాష్ట్రంలో బిహెచ్ఎల్ని కాపాడింది భారతదేశంలో ఒకటే ఒక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఒకటే ఒక ప్రభుత్వ సంస్థ సింగరేణిని కాపాడింది కూడా కేసీఆర్ ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా ఆ యొక్క కార్మికులతో కలిసి కొట్లాడతాం. ఇవాళ ఉన్న బీజేపీ దాన్ని అమ్మాలని చూస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ లోపాయకారిగా వారికి మద్దతు ఇస్తున్నది. అక్కడున్న సిపిఐ నాయకులు కానీ మరొకరు కానీ లోపాయకారిగా ఇవాళ వాళ్ళతో మద్దతుగా ఉన్నారు. పైకి పోరాటం చేస్తున్నట్టు చూపించినా వాళ్ళ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి వాళ్ళు ఇవాళ వారితోనే ప్రైవేటీకరణకు మూలం ఇవాళ బీజేపీ అయితే దానికి మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, దానికి మద్దతు ఇస్తుంది సిపిఐ. చివరగా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మార్చుతారనేటువంటి వార్త
చాలా వర్గాలలో వినబడుతుంది. కార్యకర్తలలో కూడా ఖచ్చితంగా మార్చాల్సిందనేటువంటి ఒక డిమాండ్ కూడా వస్తుందనేటువంటి వాదన వస్తూ ఉన్నటువంటి సందర్భంలో మీరు దాదాపు తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ పార్టీ కండువాను టీఆర్ఎస్ పార్టీ జెండాను మోసినటువంటి వ్యక్తిగా మీకేమనిపిస్తుంది? అసలు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మార్చే బాగుంటుంది అనుకుంటున్నారా, ఇంకేదైనా ఆలోచన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? కొంతమంది భావన ఉన్నది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయింది కదా అని, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అయితే బాగుంటుందని చెప్పేసి కొందరి భావన ఉన్నది వాస్తవం. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ యొక్క లక్ష్యం తెలంగాణ సాధన. టీఆర్ఎస్ పార్టీ లక్ష్యం ముద్దాడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ విధానాలు ఈ భారతదేశంలో మొత్తం కూడా వెళ్ళాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ అని పెట్టడం అన్నట్టు జరిగింది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉండడం వల్ల నష్టం జరిగిందని చెప్పేసి నాకు వ్యక్తిగతంగా అయితే నేను అనుకోవట్లే. కానీ చాలామంది మాత్రం టీఆర్ఎస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకునే దాంట్లో ఉన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అనేక మందితో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి నాకు ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయం ఉండడానికి లేదు, ఉన్నా మీకు చెప్పడానికి లేదు. ఎస్, ప్రోటోకాల్ వివాదాలు చాలా కనబడతా ఉన్నాయి. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేలపైన కూర్చొని మరి నిరసన తెలియజేస్తూ ఉంది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సేమ్ అదే పరిస్థితి. పాడి కౌశిక్ రెడ్డి ఏదో విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో ఎంఈఓలతో మీటింగ్ పెడితే వాళ్ళకు కూడా సోకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి వార్తలు. జనగాంలో ఎట్లా ఉంది? జనగాం పరిస్థితి ఎట్లా ఉంది? జనగాంలో ప్రోటోకాల్ ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా మీకు? జనగామ అయినా, హుజురాబాద్ అయినా, మహేశ్వరం అయినా, మా వివేకన్నది కుత్బుల్లాపూర్ అయినా ఒకటే. ఇవాళ ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యేలను నయానో భయానో వాళ్ళ దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఓకే, ప్రోటోకాల్ ఇవ్వట్లేదు. ప్రోటోకాల్ ఇవ్వనందుకు మేము అధికారులకు కూడా హెచ్చరించినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మేము ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలం. ఇవాళ పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా చేయాలి. ఇవాళ విచ్చలవిడిగా విశృంఖలంగా ఇవాళ అవినీతి పెరిగిపోయింది. అధికారుల మీద పట్టు లేదు. ఆ అధికారులను ఇవాళ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వేస్తున్నారు కాబట్టి వీరు చెప్పినట్టే వాళ్ళు చేస్తున్నారు. మేము ఉన్నప్పుడు సీతక్క కూడా నిధులు ఇచ్చినాం, శ్రీధర్ బాబు కూడా నిధులు ఇచ్చినాం, జానారెడ్డి కూడా నిధులు ఇచ్చినాం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినాం, బట్టి విక్రమార్కకి ఇచ్చినాం. మేము వాళ్ళలాగా చిల్లరమల్ల రాజకీయాలు చేయలే, వెంజన్స్ రాజకీయాలు చేయాలి. ఎట్లా చేయాలనేది ఇలా మాకు నేర్పిస్తున్నారు వాళ్ళు. మేము కూడా నేర్చుకుంటాం. ఖచ్చితంగా అధికారుల సంగతి కూడా ఖచ్చితంగా చూస్తాం. వచ్చే ప్రభుత్వం మాదే. ఇవాళ మేము 7 నెలలు 8 నెలలు అయింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా, అది 4.5 ఏళ్ళకి వచ్చినా 3 ఏళ్ళకి వచ్చినా ఎప్పుడొచ్చినా ఎన్నికలు వచ్చినా మళ్ళా గెలిచేది బీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వమే. వచ్చిన తర్వాత వాళ్ళకు 1కి 10 ఇంతలు బదలా తీసుకుంటాం. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో కూడా ఖచ్చితంగా చూపిస్తాం. థ్యాంక్ యూ అన్న. ఇది పల్లా రాజేశ్వరరెడ్డి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ విషయంలో రైతులను దగా చేసింది కాంగ్రెస్ పార్టీ అనే మాట చెప్తూనే, ఇక రైతుల కోసం, విద్యార్థుల కోసం, అలాగే అందరి కోసం, ఎవరైతే ఆపదలు ఉన్నారో వారి కోసం బీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉండి కొట్లాడుతుందనేటువంటి భరోసా కూడా వారిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.